సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు అట్లాగే ఈ 4th బ్యాచ్కి మనకి హోస్ట్గా దీప్తి గారు వచ్చి ఉన్నారు. సో దీప్తి మేడం కూడా ఒకసారి, మేడం ఇక్కడ బెంగళూరులో ఉంటారు. సో పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో రకాలుగా సర్వీస్ చేస్తూ, సో ఈ 4వ బ్యాచ్కి రేపు నుంచి హోస్ట్గా దీప్తి గారు ఉంటారు. మేడం వెల్కమ్. మేడం దీప్తి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అట్లాగే గౌతమి గారు కూడా కోహోస్ట్గా ఉంటారు. సో గౌతమి గారితో పాటు నేను కూడా కోహోస్ట్గా ఉంటాను. సో రేపటి నుంచి మేడం హోస్ట్గా జాయిన్ అవుతారు. సో వెల్కమ్ మేడం దీప్తి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక టాస్క్ అయిపోయింది. యోగా అనేది మనం ఫినిష్ చేసాం. ఓంని ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో ఈరోజు తర్వాత మనం ధ్యానం చేద్దాం. సో ఈ సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ మనం ధ్యానం ఎలా చేయాలో దీప్తి గారు చెప్తారు. మేడం ప్లీజ్ గైడ్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మన బాడీ ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. ఎక్కడ ఒక చోట ఏదైనా ఇబ్బంది ఉంటే దానివల్ల మనకి థాట్స్ రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనం ధ్యానానికి కూర్చునేటప్పుడు పత్రి సార్ చెప్పినట్టు స్థిర సుఖ ఆసనం అంటారు. అంటే స్థిరంగా కూర్చోవాలి. కూర్చుంటే ఇంకా మళ్ళీ కదలకూడదు, అలా కూర్చోవాలన్నమాట. సో ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వస్తే మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ హాయిగా కూర్చోవాలన్నమాట. సో మన మెయిన్ నార్మల్ టెక్నిక్ ఏంటంటే, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ హాయిగా కూర్చోవాలి. మీరేమన్నా ఒక చైర్ మీద కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. అండ్ చేతులు 2 కలుపుకోవాలి. శ్వాస మీద ధ్యాస. నేను చెప్పేది వినిపిస్తుంది కదా అందరికీ? వినిపిస్తుంది మ్యామ్. ఓకే. సో సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. గౌతమి మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, సో 1 సెకండ్. సో ఫ్రెండ్స్, సో మెడిటేషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈ మెడిటేషన్ ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాము. సో దీన్ని మనం ఆనాపానసతి అంటారు. సో ఈ సృష్టిలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎన్నో క్రియలు ఉన్నాయి, ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. కానీ సో 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి దేన్నైతే అందించాడో దీన్ని పాలీ భాషలో ఆనాపానసతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం, బీ విత్ యువర్ బ్రెత్. సో ప్రతి మనిషి జీవించడానికి ముఖ్యమైన ఆధారం ఏంటండి? శ్వాసే కదా. శ్వాస ఉంటే శివం, శ్వాస ఆగిపోతే శవం. సో ఇది మనందరికీ తెలుసు. సో మన ఉదయాన్నే కళ్ళు తెరిచిన కాడి నుంచి నిద్రలో కావచ్చు, దేనికైనా మనకి శ్వాసే ఆధారం. ఈ శ్వాస లేకపోతే మానవుడికి మనుగడ లేదు. సో అనే ప్రతి విషయం మనకు తెలుసు. సో మరి గౌతమ బుద్ధుడు ఒక రాజుగా ఉన్నాడు, మరి అన్నీ ఉన్నాయి ఆయనకి ధ్యానంలో రావడానికి గల కారణం, ఒకసారి సడన్గా ఎప్పుడు రాజులు కదా వాళ్ళంతా కూడా బంగ్లాలో ఉంటూ అన్ని లగ్జరీస్ అన్ని కూడా వాటిని అనుభవిస్తూ సడన్గా ఒకసారి సొసైటీలోకి వస్తాడు. అంటే ప్రపంచంలో బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు ఒక శవం వెళ్తూ ఉంటుంది, కొంతమంది బాధపడతా ఉంటారు. అప్పుడు ఆయనకి ఆలోచన వస్తుంది, ఏంటి నేను ఇంత ఆనందంగా ఉన్నాను, వీళ్ళంతా ఇంత దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకి నాకు తేడా ఏంటి అని ఒక రకమైన ఆలోచనలకు లోనయ్యి, సో తను ఈ ఆధ్యాత్మిక పద్ధతులు అసలు ఏంటి, నన్ను నేను తెలుసుకోవాలని, సో ఆ కుటుంబాన్ని వదిలేసి ప్రపంచంలోకి అడవుల్లోకి వెళ్ళి ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు కనిపెట్టారు, రకరకాల ప్రాసెస్లు కనిపెట్టారు. కానీ ఎన్ని కనిపెట్టినా కానీ అన్ని డిఫికల్ట్గా ఉన్నాయి. ఇది మానవాళికి ఇది మనం ఇచ్చేది కాదు అని ఆయన ఈ ఆనాపానసతిని ఒకానొక స్థితిలో, ఈ ఆనాపానసతి ఈ శ్వాసను గమనిస్తూ ఆయన గత జన్మలన్నీ చూస్తుంది కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనే విద్య ద్వారా. సో దీన్ని ఆనాపానసతి అంటారు. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి. ఈ మెడిటేషన్లో కూడా ఎన్నో ప్రాసెస్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా గురుముహూర్తంగా నేర్చుకోవాలి కొన్ని. అలా కనుక నేర్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఈ ఆనాపానసతి అనే విద్యలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
సో మేము గైడ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. సో దీని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మేడం చెప్పారు, దీప్తి గారు చాలా చక్కగా కంఫర్ట్గా కూర్చోవాలి, దాన్ని స్థిర సుఖ ఆసనం అంటారు. సో స్థిర సుఖ ఆసనంలో కూర్చొని చాలా మంది కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, అట్లాగే సోఫాలో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ధ్యానానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ కండిషన్. సో ఇప్పుడు మనం దీన్ని మరొకసారి తెలుసుకుందాం. మనం చేసే ధ్యానం పేరు ఆనాపానసతి. సో ఈ ఆనాపానసతి ధ్యానంలోని బుద్ధుడు జ్ఞానోదయం అయింది, దాని గత జన్మలన్నీ చూసుకోవటం. సో ఆయన ప్రీవియస్ జన్మలన్నీ కూడా ఈ దీనిలోనే చూసి సో అతను ఎన్లైట్ అయ్యాడు, నిర్వాణం అంటారు. సో దాని తర్వాత ఆయన ప్రపంచానికి బయటకు వచ్చి సొసైటీకి అందించాడు 2500 సంవత్సరాల క్రితం. సో ఈ ఆనాపానసతి విద్యను మరి ఆ రోజు గౌతమ్ బుద్ధుడు ఎలా అయితే ఈ ప్రపంచానికి అందించాడో, మరి మా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని స్థాపించి, గురువు గారి గురించి తెలుసుకునేది మనకు ఒక రోజు సెషన్ కూడా ఉంది అబౌట్ పత్రిజీ అని. సో ఆ సెషన్లో గురుగారి యొక్క ఆయన లైఫ్ హిస్టరీ అంతా మనం తెలుసుకుంటాం. సో ప్రపంచానికి దాదాపు 40 సంవత్సరాలు నిర్విరామంగా ఒక్క నిమిషం కూడా ఎక్కడా ఖాళీ తీసుకోకుండా, మరి ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఈ శాకాహారం గురించి, ధ్యానం గురించి ప్రపంచానికి తెలియజేశాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి గురుగారికి గట్టిగా మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన మనసులో మనం మననం చేసుకుందాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం మెడిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ అండ్ సో పిఎస్ఎస్ మూమెంట్లో పత్రి సార్ ఏం చెప్పారంటే, ధ్యానం సర్వరోగ నివారణి. ఒకసారి అందరు చెప్పండి, ఎవరు అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసుకొని చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వశక్తి దాయిని, ధ్యానం సకల భోగకారిణి. సో ఈ 3 కాన్సెప్ట్స్తో ఈ 3 ఎలిమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి రోగాలకు మూల కారణం 2 ఉంటాయండి. సో మన ఈరోజు ఈ మోడర్న్ కల్చర్లో విపరీతమైన ఈ ఆలోచనలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, సో ఎన్నో రకాల జాబ్ ఒత్తిళ్ళ వల్ల మానసికంగా ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మెడిటేషన్ వల్ల ఏంటంటే వాటి నుంచి కూడా మనం బయటికి రావటం జరుగుతుంది. సో రాబోయే సెషన్లో ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాం మేము. ఒక్కొక్క మాస్టర్ వస్తూ ఉంటారు. సో వాటి గురించి ఇంకా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు చక్కగా అందరం ధ్యానం చేద్దాం. సో ఈ ధ్యానం చేసేటప్పుడు స్థిర సుఖ ఆసనం అంటారు. ఇక్కడ ఎటువంటి బాడీ టైట్గా చేసుకోవాలి, ఇలా కూర్చోవాలి ఏం లేవు. మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే, మీరు కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, కింద కూర్చున్న వాళ్ళు మాత్రం కింద మ్యాట్ వేసుకొని కూర్చోండి. ఈ బండ మీద కూర్చున్న వాళ్ళు మ్యాట్ వేసుకొని కూర్చోండి. సో రేపు నుంచి దీప్తి గారు గైడ్ చేస్తారు. సో కింద మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. సో చూడండి, ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదా, ఈ 2 చేతులు ఇలా పెట్టేసేయండి. చేతుల్లో ఇట్లా పెట్టుకోవాలి, ఫింగర్స్ ఇలా క్లోజ్ చేయాలి. ఈ 2 ఇట్లా 2 కిందకి పెట్టేసేయండి చేతులు. కళ్ళు 2 మూసేయండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు 2 పాదాలు ఇలా క్రాస్ చేసుకోవాలండి. ఫీట్స్ 2 ఇలా క్రాస్ చేసుకోవాలి. లాక్ అంటారు, ఇది లాకింగ్ సిస్టమ్. సో ఇలా ఎందుకు పెడుతున్నామంటే, మనం ధ్యానంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ పంచేంద్రియాలను కట్టేయాలి. పంచేంద్రియాలు ఏంటి? కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, ఇవన్నీ మనం 1 బై 1 స్టెప్ బై స్టెప్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్లా చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేలు పెట్టుకు, ఇది లాకింగ్ సిస్టమ్ అనమాట. ఎనర్జీ బయట వెళ్ళకుండా మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ ధ్యానం ద్వారా మనం విశ్వశక్తిని తీసుకుంటాము. సో ఆ శక్తిని బయటకు వెళ్ళకుండా మనం ఇట్లా క్రాస్ చేస్తున్నాం. సో 2 పాదాలు క్రాస్ చేద్దాం, ఇలా పెట్టేసి 2 కళ్ళు మూసేద్దాం, నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేద్దాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం మిత్రులారా, వేళ్ళలో వేలు పెట్టుకుందాం, మన 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. స్థిర సుఖ ఆసనం, స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చుందాం. ఎక్కడ కూడా శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. సో మనకి 2 గంటల సెషన్లో అతి మౌలికమైన, అతి ముఖ్యమైన టైం ఇది. సో మనమంతా కూడా ధ్యానానికి చక్కగా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. చేతుల్లో చేతులు పెట్టుకున్నాం మిత్రులారా, వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం.
కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ సోఫాలో కూర్చున్న వాళ్ళు కానీ 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. కళ్ళు 2 మూసి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉందాం. ప్రతి సెకను మన శ్వాస తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం, దాన్ని గమనిస్తూ ఉన్నాం. బలవంతంగా ఏ శ్వాసక్రియ చేయరాదు. సో సహజంగా జరిగే ఎంతో అతి సహజంగా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, శ్వాస తీసుకుంటాను, వదులుతూనే ఉంటాను, అది సహజంగా జరుగుతూ ఉంటది. సో దాన్ని గమనిస్తూ ఉందాం. దయచేసి ఎవరు ఏ ఆలోచన చేయవద్దు. ఎంతో సహజంగా, సరళంగా, సున్నితంగా జరిగే ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏం వినిపించట్లేదు శివనారు. సో భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు భక్తులు. వెళ్ళి స్వామి నా గురించి చెప్పండి అంటే ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నీ గురించి చెప్పడానికి ఏం లేదు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యి, మౌనంగా ఉండు అని చెప్పేవాళ్ళు. సో కాబట్టి ఆ మహనీయుడు ఏ సాధన అయితే చేశాడో అదే సాధనలో మనం ఉన్నాము. మన శ్వాసను గమనిస్తూ ఎంతో సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటది. దాన్ని గమనిస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి బలవంతమైన శ్వాసలు తీసుకోవద్దు. సహజంగా జరిగే శ్వాసను గమనించడం ధ్యానం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాం మిత్రులారా. సరైన ధ్యానం, సరైన ఆరోగ్యం, సరి అయిన ధ్యానం, సరైన ఆధ్యాత్మికత. మనం ఏదైనా ఒక పనిని ఎంచుకొని దానిలో విజయాన్ని సాధించాలంటే పూర్తి ఏకాగ్రత దాని మీద పెట్టాలి. అట్లాగే మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నాము, మన పూర్తి ఏకాగ్రత అంతా కూడా మన శ్వాస పైన నిలుపుతాం. లోపలికి పోయే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉన్నాం. ఒక మహానిశ్శబ్ద స్థితిలో మనలోకి చేసే ప్రయాణమే ధ్యానం మిత్రులారా. ఏ ఆలోచన వద్దు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సహజంగా వచ్చే ఆలోచనలను గమనిస్తూ మళ్ళీ మన మనసు శ్వాస వైపుకి వెళ్ళాలి. మన మనసు ద్వారా, శ్వాస ద్వారా 2 ఏకమవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. గాలిలో పుట్టి, గాలిలో పెరిగి, గాలిలోని మర్మరమెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి మార్గం అన్నాడు వేమన. ఒక వేమారెడ్డి అనే సాధారణ వ్యక్తి
ధ్యానం చేసి వేమన మహర్షిగా మారి ప్రపంచానికి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు. ఆ మహనీయుడు ఏ సాధన అయితే చేశాడో మనం అదే సాధనలో ఉన్నాము, శ్వాసను గమనిస్తూ. సో చక్కటి పత్రిజీ వేణునాదాన్ని వింటూ సంగీతాన్ని సహాయంగా తీసుకొని మరింత ధ్యాన సాధనలో మనం ముందుకెళ్దాము. ఆఖరి 25 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి రోజు కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. దయచేసి ఎవరు కూడా సైన్ ఔట్ అవ్వద్దు. ఒక అద్భుతమైన కార్యక్రమంలో మనం ఉన్నాము మన ఎదుగుదల కోసం. దాన్ని గమనించి ఒక్క 25 నిమిషాలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉన్నాం మిత్రులారా. సో నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. సో ఆ మ్యూజిక్‌ని వింటూ ఎందుకు మనం మ్యూజిక్ అనేది కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఈ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ దయచేసి అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. సో చక్కటి సంగీతాన్ని వింటూ సంగీతాన్ని సహాయంగా తీసుకొని ಪ್ರಿಯ ಧ್ಯಾನಿಗಳೇ, ನಮ್ಮ మనం మరింత ధ్యాన స్థితిలోకి వెళ్దాం మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవద్దు. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉన్నాం.
హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం. సహజంగా జరిగే ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం మిత్రులారు. చక్కటి సంగీతాన్ని వింటూ, సంగీతాన్ని సహాయంగా తీసుకొని పూర్తి ఏకాగ్రత అంతా కూడా మన శ్వాస వైపు పెడదాం.
ఫ్రెండ్స్, ఆఖరి 10 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్ ఎవరు కళ్ళు తెరవద్దు. మన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. ఎంతో సహజంగా, సరళంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉన్నాం మిత్రులారా. వర్తమానంలో జరిగే శ్వాసను గమనించడమే ధ్యానం.
ఫ్రెండ్స్ ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 మినిట్స్. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. ఓకే. ఎవరు ఒక్కసారిగా కళ్ళు తెరవద్దు మిత్రులారా. ఫస్ట్ నేను చెప్పే విధానాన్ని మనం అందరం పాటిద్దాం. ఎందుకంటే ధ్యానంలో ఎలా కూర్చున్నామో, ధ్యానంలో బయటికి రావటం గూడా అట్లాగే ఇంపార్టెంటు. వెంటనే సడెన్‌గా డైరెక్ట్‌గా ఎవరు కళ్ళు తెరవద్దు. మన 2 అరచేతులు ఉన్నాయి గదండీ! 2 చేతులు ఉన్నాయి గదా! ఇట్లా లాక్ చేసాం గదా! 2 చేతులను విడదీసి 2 కళ్ళ పైన బోర్లించుకుందాం. 2 అరచేతులను 2 కళ్ళ పైన, 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన బోర్లించుకుందాం. ఒక 5 సెకండ్స్ అలాగే ఉందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే నిద్రలో నుంచి లెగుస్తాడో అలా కళ్ళు 2 తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో, చక్కటి స్మైల్‌తో మన 2 అరచేతులను చూసుకుందాం. సో, ఈరోజు చేసిన అద్భుతమైన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఒకసారి అందరూ రిలాక్స్ అవ్వండి. ఒక 30 సెకండ్స్ మనం చాలామంది కింద కూర్చున్నారు. ఇది మొట్టమొదటి రోజు. కొత్త వాళ్ళకి ఏదన్నా మీకు అర్థం కాకపోతే మేము 1కి 10 సార్లు చెప్తాం. మీరందరూ ఈ సెషన్‌లో జాయిన్ అవ్వాలి. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతో 21 రోజుల్లో ఎటువంటి మానసిక, శారీరక, ఎటువంటి ఆధ్యాత్మికంగా గూడా ఎటువంటి సమస్యలున్నా గూడా మీరందరికి పరిష్కారం దొరికిద్ది. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మహావతార్ ఫౌండేషన్. మీకొక చక్కటి అవకాశం. సో, దయచేసి మిత్రులందరూ గూడా కొంచెం ఓర్పుతో, సహనంతో, ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవన విధానం ఒకలా ఉంది. ధ్యానంలోకొచ్చాక మన జీవితం అనేది ఒక వేరేగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతా ఉంటది. సో, కొన్ని కొన్ని విషయాలు మీకు కొద్దిగా ఇబ్బంది కలిగియచ్చు. ఎందుకంటే ఈ మీరు ఒక 40 సంవత్సరాలు బతకండి, 50 సంవత్సరాలు ఇప్పటి వరకు మీ లైఫ్ అయిపోయింది. సో, ఈ 50 ఇయర్స్ మీ లైఫ్ ఒకలా ఉంటది. సో, ఇక్కడి నుంచి మేము చెప్పే విషయాలన్నీ గూడా కొన్ని కొన్ని విషయాలు కొత్తగా ఉంటాయి. సో, వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఎక్కడ ఏ డౌట్ ఉన్నా గూడా మీరు ఓపెన్‌గా, క్లియర్ కట్‌గా అడగండి. ఓకేనా? సో, ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో, మనకి ఈరోజు మొట్టమొదటి రోజు మనకి గెస్ట్‌లుగా మనందరికి తెలుసు. మరి సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన స్థానాన్ని సాధించి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మనకి లైవ్‌లో వచ్చున్నారు. సో, మీ అందరికి తెలుసు గదా! రామలక్ష్మణ్ సార్ తెలియనోళ్ళు ఎవరు లేరు. సో, మాస్టర్స్ ఎంతో సాధకులు. మరి ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉదయాన్నే వాళ్ళ జీవితాన్ని 3 గంటలతో స్టార్ట్ చేస్తారు. 3 నుంచి 4 వరకు యోగా, తర్వాత ధ్యానము. సో, అట్లాగే ఈ మధ్య టీవీస్‌లో గూడా ఈ ఆసనాల గురించి పీఎంసీలో మరి ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమందిని ఇన్‌స్పిరేషన్‌గా వాళ్ళందరికీ స్ఫూర్తిదాయం వాళ్ళ జీవితం. సో, వెల్కమ్ సార్. రామలక్ష్మణ్ సార్ వెల్కమ్. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. రామలక్ష్మణ్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి. సో, రామలక్ష్మణులు గ్రేట్ మాస్టర్సు. వాళ్ళు సినీ ఇండస్ట్రీలో మరి ఎన్నో మూవీస్‌కి ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్‌కి గూడా మరి ఫైట్ మాస్టర్స్‌గా వర్క్ చేస్తూ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం మనందరి స్ఫూర్తిదాయం. ఎందుకంటే సాధనలో ఆచరిస్తూ ప్రతిరోజు ఏదైతే గురుమూతగా తెలుసుకున్నారో మరి వాటిని ఆచరిస్తూ ఈరోజు ఆధ్యాత్మికంగా ఒక అత్యున్నతమైన స్థాయిలో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సందేశాన్ని తీసుకుందాం.
సార్ రామలక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓ 30 సెకండ్స్ ఫ్రెండ్స్, సార్ వాళ్ళు లైన్లో. అదే ఆయన యాక్టివేట్ చేసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఆన్ అయింది. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ సార్. మిమ్మల్ని మేము ఈ ప్రాతకాల ధ్యానం తర్వాత కలుసుకోవటం మా అందరి భాగ్యం. సో ఇది మనకి సేమ్ టు యు. బెంగళూరు మహావతార్ ఫౌండేషన్ సార్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ మనకి ఈ సెషన్లో మీరు మాకు జ్ఞానాన్ని పంచారు. సో ఈరోజు మనకి 4th బ్యాచ్ మొట్టమొదటి రోజు. సో మనం ఫస్ట్ ప్రతి బ్యాచ్ కూడా ఒక ముఖ్యమైన గెస్ట్ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. లో పరిపత్రి గారు, అట్లాగే పరిణిత పత్రి గారు కూడా వచ్చారు మొదటి రోజు. సో అందులో భాగంగా ఈ రోజు మిమ్మల్ని మేము గెస్ట్ గా పిలవటం, మీరు దాన్ని అంగీకరించడం, మరొకసారి జూమ్ సెషన్ లో రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో సార్, ఈరోజు మనకి ఈ ధ్యానం ఏంటి, ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ఉపయోగాలు, ఎందుకంటే సో మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు భౌతిక జీవితంలో. ఎంతో మందికి ఈ సాధన చేస్తూ మరి ఎంతో మందిని మీరు మార్పు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే మన సెషన్లో కూడా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, మీ జీవితంలో ధ్యానం ఎన్ని మార్పులు తెచ్చింది అనే ఒక విషయాన్ని క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, మా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్. గుడ్. ఉన్నారు అందరు లైన్ లో ఉన్నారు? అందరూ ఉన్నారు సార్, లైన్ లో ఉన్నారు. గుడ్ గుడ్. మా చిల్లు కనిపిస్తుంది, మన పర్లేదు, వాళ్ళు సరే పర్లేదు, నో ప్రాబ్లమ్స్. వాళ్ళ చిల్లు పెట్టుకో, వాళ్ళు పెట్టచ్చు సార్. వాళ్ళ సార్ వాళ్ళు జర్నీలో ఉన్నారు, షూటింగ్కి వెళ్తున్నారు. షూటింగ్ వెళ్తున్నాం సార్, మాట్లాడండి సార్. సార్ పర్లేదు. హలో ఎస్ సార్, వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే, గుడ్. ఫస్ట్ స్టార్టింగ్ మేము చెప్పేది మేము వాళ్ళు వాయిస్ మేము చెప్పేదాన్ని మనసు లోపలే థ్యాంక్స్ భావంగా చేయమండి. ఫస్ట్ ఆల్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ సెక్షన్ లో పాల్గొన్న వాళ్ళందరూ ఎంతో అద్భుతమైన అదృష్టవంతులుగా మేము భావిస్తూ, ఇదే టైంలో పొద్దున్నే తెల్లారుజామున పుణుకొని గురకలు పెడుతున్న వాళ్ళకంటే ఈ లేచి ఈ అద్భుతమైన ఈ మాటల కోసం లేచిన ఈ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనాలుగా మేము తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వినిపిస్తుందా శివ గారు? ఎస్ సార్, వెరీ క్లియర్ సార్, వాయిస్ చాలా బాగుంది. గుడ్ 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 గుడ్. ఫస్ట్ వాళ్ళందరికి ఫస్ట్ కళ్ళు మూసుకొని మేము చెబుతున్నది మనసు లోపల థ్యాంక్స్ చెప్పుకోమండి. ఫస్ట్ ఈ ప్రపంచం చూడటానికి ఈ దేహాన్ని ప్రజెంట్ చేసిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పమనండి మనసు లోపలే. అలాగే సెకండ్, మన తోటి సహోదరులు, మన చెల్లెళ్ళు, అక్క, అన్నలు, తమ్ముళ్ళు, మన చెయ్యి పట్టుకొని మనకు తోడుగా నడిపించిన అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞ భావంగా జీవించాలి. ఎవరైనా సిస్టర్ బ్రదర్ దగ్గర ఏదన్నా ముఖబిందాలు కానీ ఏదైనా చిన్న దేశభావం ఏమైనా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించినట్టుగా మనస్ఫూర్తిగా క్షమించమని వాళ్ళని అడగాలి. వీళ్ళు క్షమించినట్టుగా వీళ్ళు భావించాలి. క్షమించాలి వీళ్ళు పెద్ద మనసుతోటి. క్షమించే మనసు ఉంటే పై స్థానంలో ఉండట్టు అది.
దేశించే మనసు ఉంటే దేశించే మనసు ఉంటే కింద స్థానంలో ఉండొచ్చు. కింద స్థానంలో ఉండొచ్చు. అందుకని ప్రతి మనిషిని మనం క్షమించాలి. మన సైడ్ తప్పుండా మనం క్షమించాలి, అవతల వాళ్ళ సైడ్ ఉండగానే వాళ్ళు కూడా క్షమించాలి. తెలుసో తెలియక మాట్లాడారు. తెలియక ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఎమోషన్ ఆ మాట మాట్లాడారనే భావన మనలో రావాలి. ఫస్ట్ ఇది. రెండోది, మన పక్క వాళ్ళు గాని, మనం చేస్తున్న ఆఫీస్ లో పనిచేస్తున్న కొలీగ్స్ కావచ్చు, పక్క ఇళ్ల వాళ్ళు కావచ్చు, ఎవరు పైన ఏదో దేశభావం గాని ముందుంటే మన సైడ్ నుండా వాళ్ళని క్షమాపణ అడగండి, వాళ్ళ సైడ్ ఉండా కూడా వాళ్ళు కూడా క్షమించినట్టుగా భావించండి. ఫస్ట్ అలాగే ఫస్ట్ మన స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు అక్షర నేర్పిన గురువుని మనస్ఫూర్తిగా వాళ్ళని థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మాయలో కొట్టుకుపోతున్న ప్రపంచాన్ని చూసి ఎంతమందో గురువులు మహాన్ భావులు తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అద్భుతమైన ఈ ఆత్మ సత్యాన్ని గుర్తించిన ఆ గురువులందరూ మనస్ఫూర్తిగా లోపల థ్యాంక్స్ చెప్పుకోమని మనసు లోపల. అలాంటి అద్భుతమైన ఈ సత్యాన్ని మనకి సింపుల్ గా ఆనాపాన సతి శ్వాసమైన దేశ అనే ప్రక్రియాన్ని మన ముందుకు తెచ్చిన మన గురు పిత అయిన బ్రహ్మరు సుభాష్ పత్రి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. అలాగే పంచభూతాలు సాక్ష్య దైవాలు మన ప్రతి క్షణం వాటి ఆధారంతో ఈ దేహం నడుస్తుంది, వాటి ఆధారంతో ఈ దేహం మాట్లాడుతుంది. అన్నిటికీ ఆధారమైన సాక్షిభూతాలు పంచభూతాలు. భూమిలో నుంచి ఆహారం తినే ఈ దేహం నడుస్తుంది, గాలి పీల్చుకొని ఈ దేహం నడుస్తుంది. థ్యాంక్స్ బాగుంది. గాలికి భూమికి మేము చదువుతున్న దాన్ని ప్రతి దానికి మనసులో థ్యాంక్స్ చెప్పండి. అలాగే నీరు తాగి జీవిస్తున్న ప్రతి ప్రాణి మన రిలేషనే. అలాగే ఆకాశం అనే గొడుగు కింద నివసిస్తున్న ఈ ఎనర్జీ మన అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్ పంచభూతాలకి. అగ్ని, ఈ పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. ప్రతి క్షణం సాక్షిభూతాలు సాక్ష్య దైవాలు. ఎందుకనంటే ఈ గాలి నీరు వీటి అందరినీ ఎలాంటి వాళ్ళైనా కానీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పి అద్భుతమైన ధర్మాలు ఇవన్నీ. 5 పంచభూతాలు అంటే ధర్మం. ఈ ధర్మాలను మనం మనసులో నెమరేసుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. నీరు దొంగవాడికైనా మంచివాడికైనా చెడివాడికైనా మంచివాడికైనా సమానంగా నీరు పనిచేస్తుంది, శక్తినిస్తుంది. వాడు మంచోడు కాదని లేకుండా సమభావనతోటి నీళ్లు తాగినప్పుడు అందరూ సమానంగానే పనిచేస్తుంది. అలాంటి భావన నాలో కలగాలి అనే భావన మీరు తెచ్చుకోవాలి. భూమి ఈ భూమి పైన ఎలాంటి వాళ్ళైనా కానీ హ్యాపీగా వెల్కమ్ చెబుతుంది. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళనే సంబంధం లేకుండా అందరికి ఇది భూమిలో ఆహారాన్ని ఇస్తూ అందరూ సమభావంతో చూస్తుంది. అలాంటి భూమి మనసు నాకు కావాలని థ్యాంక్స్ చెప్పి భూమికి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరించాను. గాలి, నేను మంచోడికే గాలి కొడతాను, చెడ్డవాడికి నేను నా ఉపయోగకరం లేదని లేకుండా అందరిని సమభావనతోటి ఈ గాలి పీల్చుతున్నా కాబట్టి మనస్ఫూర్తిగా గాలికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఆకాశమైన గొడుగు కింద అందరు సమానులుగానే భావిస్తున్న ఈ ఆకాశ తత్వాన్ని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ భావం చెప్పండి. థ్యాంక్స్ కృతజ్ఞ భావంతో జీవించాలి. అలా అగ్ని మన లోపల తిన్న ఆహారాన్ని అగ్నిగా హీట్ తోటి బర్న్ చేసి ఆ ఎనర్జీని అంతా బాడీకి ఎక్స్పోజ్ చేస్తున్న లోపల అగ్ని శక్తిని కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఎందరో సహాయంతో ఈ దేహం నడుస్తుంది. రైతు
అన్నం పండించేవాళ్ళ కాడ నుంచి, కూరగాయలు పండించేవాళ్ళ కాడ నుంచి, బట్టలు నేసేవాళ్ళ కాడ నుంచి, మున్సిపాలిటీ చేసే పనులు, రోడ్లు ఊడిసేవాళ్ళ కాడ నుంచి, టోటల్ ఈ ప్రపంచంలో ఎందరో సహాయంతో ఈ దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి తల వంచి. అలాగానే థ్యాంక్స్ భావంగా జీవిద్దాం, థ్యాంక్స్ గా. అలాగే మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో మందికి ఈ సమయంలో లెగవాలని కోరిక ఉంటుంది, ఆయన లెగిసే ఎనర్జీ మనస్సు ఉండదు, సపోర్ట్ చేయదు. కానీ మీకు సపోర్ట్ చేసి ఈ జూమ్ క్లాస్ లో 5 గంటల నుంచి ధ్యానంలోకి, ఈ సెక్షన్ లోకి మీరు అందరూ పాల్గొని మీ మనసు మీ వశమయ్యి ఈ సెక్షన్ లో పాల్గొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకొని మీ మనసును మీరు మనస్ఫూర్తిగా మీ భుజాలు టచ్ చేసుకొని, విజయం అంటే నీ మీద నీకు ఉండాలి విజయం. విజయం అంటే ప్రపంచాన్ని జయించిన మనం జయించటమే నిజమైన విజయం. నిజమైన విజయం, నిజమైన ఎనర్జీ, నిజమైన గొప్పతనం. అందుకని ఈ రోజు ఈ జూమ్ సెక్షన్స్ లో లేచిన వాళ్ళు, ఈ టయానికి లేచిన వాళ్ళు నిజంగా మిమ్మల్ని మీరు గెలిచిన వాళ్ళగా మేము భావిస్తూ మిమ్మల్ని ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. శివ గారు ఓకే జరుగుతుంది కరెక్టేగా? హలో హలో ఎస్ సార్, వాయిస్ బాగుంది, ప్రాపర్ గా ఉంది సార్. ఎస్ సార్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, అందరూ మళ్ళీ లైన్ లో అందరు లైన్ లోకి రండి, రిలాక్స్ గా కూర్చోండి. ప్రతి క్షణం మనం లేచే ముందు ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ భావనతోటి కానీ మన జీవితం కానీ స్టార్ట్ చేస్తే పొడుకోబోయే ముందు మేము చేసే ప్రక్రియ, మేము చేసే ఫస్ట్ దినసరి కార్యక్రమంలో చేసే ఈ ప్రక్రియ మార్నింగ్ లెగిసి ధ్యానంలో కూర్చునే ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్ భావంతో చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. అలాగే ధ్యానం కుదురుతుంది. అలాగే మనం అన్ని కార్యక్రమాలు చేసి మన దినసరి కార్యక్రమం అంతా రోజంతా మన దినసరి కార్యక్రమం చేసుకొని కొనుక్కోబోయే తప్పుడు కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి, ఈ రోజు నేను చూడటానికి, మాట్లాడటానికి, నడవటానికి ఎంతరో సహాయంతో, అన్నం తినడానికి ఎంతరో సహాయం పడ్డారు కాబట్టి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి కొనుక్కోవాలి. ఫినిష్ నిద్ర టైం, గెట్ అప్ ఏ టైం, ఈ 2 టయాలు కానీ మనం ఈ కార్యక్రమాన్ని కానీ మనం సాగించుకొని ముందుకెళ్తే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అనేది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ సత్యాన్ని మేము పాటిస్తూ మీ అందరికి చెప్పడం జరుగుతుంది. నా మిత్రులారా, నా ఆత్మ బంధువులారా, నా బంగారు తల్లులు, నా బ్రదర్స్, సిస్టర్స్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, చాలా మందికి ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే లాభాలు ఏంటని చాలా మంది చాలా డౌట్లు కూడా ఉంటాయి. చాలా మంది కూడా ఏమంటారంటే, అదే నాకు 50-70 సంవత్సరాలప్పుడు అన్ని పనులన్నీ ముగించుకున్న తర్వాత ధ్యానం చేయాలి కదా, ఇప్పుడే అంత అవసరమా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. మిత్రులారా, మన క్వశ్చన్ మనం వేసుకోవాలి. మనం అన్నం ఎందుకు తినాలి, మనం పని ఎందుకు చేయాలి, ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. మనం భోజనం ఎందుకు చేయాలి, మనం జాబ్ ఎందుకు చేయాలి, మన పని ఎందుకు చేయాలంటే భోజనం చేస్తేనే ఈ దేహం నడుస్తుంది, మనం పని చేస్తేనే మనకు కావాల్సిన వసతులు మనకు వస్తున్నాయి. అలాగానే ధ్యానం చేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం, జ్ఞానం వచ్చుద్ది. ఆ జ్ఞానంతో మనం అనుకున్న లక్ష్యాన్ని సరైన రూట్లో వెళ్తాం అనమాట. ఎందుకంటే మనం ఒక రూటు మనం కారులో పయనిస్తున్నప్పుడు మనం వెళ్ళవలసిన రూటు వెళ్లకుండా ఒక రాంగ్ రూట్లో వెళ్ళావు అనుకోండి, నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరతావా? చేరలేము. అందుకని నా మిత్రులారా, నా ఆత్మ బంధువులారా, మనం అనుకున్న గమ్యం చేరాలంటే, మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే, మన ఆత్మ జీవితం పరమార్థాన్ని తెలుసుకోవాలంటే, అసలు భగవంతుడు ఎవరు, అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నారు, ఏంటి ఈ ప్రపంచం ఏంటి, ఈ మనుషులు ఏంటి, ఆత్మ ఏంటి, సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మనం తెలుసుకోవాలి, ఈ మార్గంలో నడవాలి.
మేము నడుస్తున్నాము. మేము ఎన్నో అద్భుతాలు పొందుతూ సినీ ప్రపంచంలో కూడా ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు, రజనీకాంత్, చిరంజీవి, పెద్ద పెద్ద వాళ్ళు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా వర్క్ చేస్తూ వాళ్ళు ఉన్న ఎనర్జీని, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు, వాళ్ళు ఉన్న ఎనర్జీ ఏంటి ఇవన్నీ గమనించుకుంటూ అసలు మన జీవితాన్ని ఎలా ఉండాలి అని సత్యాన్ని తెలుసుకుంటూ ఈ ఆత్మ పైన ఎలగలిగాం కాబట్టి మన ప్రపంచాన్ని ముందు చదవాలి. ఒక మనిషిని మనం చదవాలి. ఒక మనిషి చెడిపోయాడంటే అతను ఏ క్వాలిటీ వలన చెడిపోయాడు, ఒక మనిషి ఉన్న స్థాయికి ఎదిగారంటే ఏ క్వాలిటీలు అతనిలో ఉన్నాయి అని సత్యాన్ని మనం, ప్రపంచాన్ని మనం చదివే పని అయితే చాలా అద్భుతంగా మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఒక చెడు వ్యసనాలకి, తాగుడికి, తిరుగుడికి, చెడు వ్యసనాలకి, జూదాలకి అలవాటు పడ్డ మనిషి జీవితం ఎలా కుంగిపోయాడు, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, ఆ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు, ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు. ఒక యజమానిగా మనం తీసుకునే నిర్ణయం వల్ల మన మీద డిఫెండ్ అయ్యే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. మనం తీసుకునే నిర్ణయం వల్ల మన మంచితనం వల్ల సమాజం ఎంత బాగుపడుతుంది. సత్యాన్ని మనం ప్రతి క్షణం గమనించాలంటే మనం ఆత్మసాక్షారాన్ని తెలుసుకోవాలి. ఈ ధ్యాన మార్గంలో మనం నడుస్తుంటే ప్రతి క్షణం నిన్ను సరి చేయొచ్చు, నీ కుటుంబాన్ని సరి చేయొచ్చు, ఈ సమాజాన్ని సరి చేసుకోవచ్చు. ఫస్ట్ ముందు మనం సరి చేసుకుని ఆ తర్వాత మన చుట్టూ వాళ్ళని మనం గమనిస్తూ మన ఫ్యామిలీని కానీ, మన సమాజం, మనం చేస్తున్న పనిలో ఉండే వాళ్ళందరినీ గుర్తించుకొని చేయవచ్చు అని సత్యాన్ని మేము తెలుసుకొని ఈ ధ్యాన మార్గం లోపల నడుస్తున్నాం. మిత్రులారా, ఆత్మ బంధువులారా. హలో, ఎస్ సార్, ఎస్ సార్, ఓకే, అందరికి వినపడుతుంది కదా సార్? కరెక్ట్ గానే ఉందిగా? కరెక్ట్ గానే ఉంది సార్. అందరూ అన్మ్యూట్ చేసుకోలేదు సార్, వాళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ గా ఉంటుందని. కరెక్ట్, మంచిదే. సార్, సో చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఓకే, జీవితంలో మీ ప్రీవియస్ సెషన్ లో కానీ మీరందరూ మాకు చాలా సుపరిచితులు. మీ గురించి మాకు, ఎందుకంటే ఉదయాన్నే మీ జీవితం 3 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతిరోజు ఆ యోగాని కానీ, ధ్యానాన్ని కానీ మీరు మరవరు. మీ జీవితమే యోగా ధ్యానంతో స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే మీరు ఇట్లా నాకు టైం లేదు, నాకు సమయం లేదు అని అనుకుంటే మనల్ని ఏమార్చుకున్నట్టే. ఎస్ సార్, అట్లాగే మేము ఎన్నో వేదికల మీద కూడా చూసాము. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, సో వాళ్ళందరూ మీరు ఒకప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ రోజు యావత్ సినీ ప్రపంచం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది. సో వాళ్ళ ఆ పదాలను కూడా మేము చాలా సార్లు విన్నాము. సో ఈ రోజు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం అవసరం. అనారోగ్యంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మన సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఎటువంటి మానసిక శారీరక రోగాలకు మందులు లేవు, ధ్యానము, యోగా ఒక్కటే మీకు స్వస్థత చేకూర్చున్నది సైన్స్ కూడా రుజువు చేసింది. సో అది మన వేదం, మన వెనకటి నుంచి మన సనాతన ధర్మంలో ధ్యానానికి ఒక పెద్దపీట ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఈ మోడర్న్ జనరేషన్ లో మనకున్న పనుల వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, ఇప్పుడు మీరు ఎన్నో అఫర్మేషన్స్ చెప్పారు, తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోయాం, అన్ని డిస్కనెక్ట్ అయ్యి. ఫస్ట్ ఫ్రెండ్స్ ని, సహోదరులని, మనతోటి తిరిగే వాళ్ళని ముందు థ్యాంక్స్ గా జీవించడం అనేది మర్చిపోయి మన పాస్ట్ జనరేషన్ లో లేచి ముందుకెళ్ళిపోయాం. ఎస్ సార్, ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానం కూడా అలా ఉంది, పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాం. అది ఎవరు తప్పు కాదు. సో ఎవరు తప్పు పట్టడానికి లేదు కాబట్టి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడాలి. మనం ఎక్కడి నుంచి చూడాలంటే ఒక్కొక్క మార్గం ధ్యాన మార్గం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ముందుకెళ్తుంటాడు, ఆత్మ పయనంలో అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు మన జీవితం ఏంటి, అసలు మన పయనం ఏంటి అని సత్యాన్ని తెలుసుకునే ఒకే ఒక మార్గం ఆత్మ సాక్షాత్కారం, ధ్యానం. ఈ సత్యంలోనే ఇది తెలియబడుతుంది, ఎగపడతాయి. లేదంటే భౌతిక ప్రపంచంలో ఆ కార్లు కొనుక్కున్నారు, అలా డ్రెస్సులు వేసుకున్నారు, వాళ్ళు ఆ దండలు వేసుకున్నారు, ఆ డ్రెస్సులు వేసుకున్నారు అని ముందుకే మైండ్ చూస్తుంటుంది. ఇది అనేది అనిత్యమైంది. మనిషి జీవితంలో సంగతి మర్చిపోతారు. ఆరోగ్యంగా మనం జీవించాల్సిందంటే ముందు మన ఆరోగ్యంగా ఉండాలి, పక్క వాళ్ళని మనం ఆనందంగా ఉండాలి, పక్క వాళ్ళందరూ ఆనందంగా ఉండటం అనేది అసలు నిజమైన జీవితానికి పరమార్థం. శివ గారు, చూస్తున్న ఆత్మ బంధువులందరికి కూడా
నా బంధువులారా, నా మిత్రులారా, మన జీవితం బాగుండాలంటే మన ఆహార నియమాలు కూడా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా మనం ఆహార నియమాలు కూడా పాటించాలి. మార్నింగ్ లేచిన కాడ నుంచి కొంచెం బాడీలో కొంచెం ఆసనాస్ కానీ కొంచెం మంచి వాటర్ తాగేసి వాటర్ మేము చేసిన ఎర్లీ మార్నింగ్ చేసే ఫస్ట్ 3 గంటలు లేచి ఒక 3/4 లీటర్ 1/2 లీటర్ 1 లీటర్ నీళ్లు తాగుతాము. పళ్ళు వాష్ చేసుకొని కొంచెం అటు ఇటు వార్మ్ ఆఫ్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళేసి రిలాక్స్ అవుతాం అనమాట. అయిన తర్వాత ఇందాక చెప్పిన ప్రక్రియ చేస్తున్నాం అనమాట. చేసి ధ్యానంలో కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాలి ధ్యానం ఏంటంటే బ్యాటరీ ఛార్జీ పెడుతున్నట్టు చేస్తున్న ఈ ధ్యానం అనేది ఏంటంటే నువ్వు ఫుల్ డే వర్క్ అవడానికి కోసం ఫుల్ ఛార్జింగ్, సెల్ ఫోన్ ఛార్జర్ లేకపోతే నువ్వు మాట్లాడే మాటని నువ్వు చేసే ఈ విశ్వాన్ని ఎక్కడ రిసీవ్ చేసుకోదు. కాబట్టి మన లోపల ఎనర్జీ ఛార్జీ చేసుకోగలిగితే నువ్వు ప్రపంచంలో ఫుల్ డే ఎనర్జీగా నువ్వు జీవించవచ్చు. అందుకని నువ్వు ఛార్జీ చెప్పిందంటే పొద్దున్న వచ్చిన కోపం అదే ఫస్ట్ మేము తెలుసుకున్నది అంటే మార్నింగ్ వచ్చే కోపం గాని మార్నింగ్ వచ్చే చిరాకు ప్రపంచానికి ఇవ్వబడుతుంది. అందుకని మార్నింగ్ నీ జీవితాన్ని ఫ్రెష్ గా ఉదయించే సూర్యుడు ఎలా పొద్దున్నే చిన్న పిల్లవాడు లాగా ఎలా ఆరెంజ్ కలర్ లో అలా స్మూత్ గా ఎలా వస్తున్నాడు అలాగా మన జీవితాన్ని ఎర్లీ మార్నింగ్ అలా ఉదయించే సూర్యుడు లాగా స్మూత్ గా చిరునవ్వుతోడు కానీ మన జీవితాన్ని స్టార్ట్ చేస్తే ఆ ఫుల్ డే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం కూడా మనం ఎదుర్కోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ పాజిటివ్ థింకింగ్ గానీ మన లోపల ఎనర్జీ లెవెల్ గానీ మన లోపల ఉంటే నిన్ను తిట్టాలన్న మనిషి కూడా నమస్కారం పెడతాడు. నిన్ను కోపడ్డాడు అనాల్సిన కూడా నిన్ను ప్రేమిస్తాడు. నీలో అప్పులు గురించి అడగాలన్న వాళ్ళు కూడా పాపం అని చెప్పి నిన్ను క్షమిస్తాడు అనమాట. అందుకని మన లోపల ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవాలంటే క్రమ తప్పకుండా ధ్యానం చేయాలి. ఆసనాస్, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు క్రమ తప్పకుండా చేయాలి. మేము ప్రతిరోజు ఇవి చేయకుండా మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయం. 5 to 6 ప్రాణాయామం చేసిన తర్వాతే మేము ఆహారం జీవిస్తాము అన్నమాట. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మన పర్సనల్ కొన్ని విషయం తీసుకోవాలి. మళ్ళీ లేచిన తర్వాత ఆసనాస్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వేడి నీళ్లు, చిన్న గోరువెచ్చని నీళ్ళలో ఒక చిన్న పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, చిన్న తర్వాత అంటే ఏమంటారు మిరియాలు ధనియాలు కలిపిన చిన్న పౌడర్ చేసి దానిలో చిన్న 1/2 స్పూన్ క్లారిటీ లేదు మేడం. ఒక్క నిమిషం అక్కడ క్లారిటీ మేడం మీరు మ్యూట్ చేసుకోండి. పర్లేదు, డౌట్ ఏమైనా ఉండవాలి అడగమనండి, పర్లేదు శివ గారిని. సార్ ఏం లేదు. మీరు జర్నీలో ఉన్నారు కదా, మధ్యలో కొద్ది డిస్కనెక్ట్ అవుతుంది. నో ప్రాబ్లం సార్, మాట్లాడండి మీరు. సో ఫ్రెండ్స్, అది విన్నారు కదా రామలక్ష్మణుల జీవితం. మరి భౌతికంగా ఒక గ్రేట్ సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన స్థానంలో ఉండి వాళ్ళ జీవితాన్ని మరి ధ్యానం ద్వారా, యోగా ద్వారా ఎన్నో లాభాలు పొందారు. ఒక రామలక్ష్మణులే కాదు, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఎన్ని జన్మలు తీసుకున్నా ఏదో ఒక జన్మలో ఈ ధ్యాన మార్గంలోకి రావాలి. సో మనకి సెషన్లో 600 మంది రిజిస్టర్ అయ్యారు. ఈరోజు కరెక్ట్గా దగ్గరగా 200 మంది మనకి ఈ జూమ్ సెషన్లో లాగిన్ అయ్యారు. అంటే మీరంతా కనెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో మేము మిమ్మల్ని విన్నపించుకునేది ఏంటంటే ప్రతిదానికి ఒక టైము, ఒక నియమ నిబద్ధత అనేది ఉంటుంది. సో ఈరోజు మనకి ఆ నియమ నిబద్ధతకి మన స్ఫూర్తిదాయకులు రామలక్ష్మణులు. ప్రతిరోజు ఎన్ని షెడ్యూల్. అలాగే సార్, చెప్తాను సార్, ఒక్క నిమిషం. వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎన్ని షూటింగ్స్ ఉన్నా కూడా మరి వాళ్ళ జీవితాన్ని ఉదయాన్నే 3 గంటలకు మరి వ్యాయామంతోనూ, అట్లాగే అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ధ్యానంతో వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు. మన ముందే ఉన్నారు స్ఫూర్తిదాయకంగా. సో కాబట్టి సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. ఈరోజు మొట్టమొదటి రోజు.
మీకు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు. ప్రతి సెషన్‌లో మేము రేపు అవన్నీ క్లారిఫై చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకు టైం 5-7. సో, ఈ 5 గంటల నుంచి 7 గంటల సమయంలో మనం 4 కవర్ చేయాలి. ఒకటి వ్యాయామం, రెండోది ధ్యానం, తర్వాత విజడమ్ సెషన్. అంటే ఇటువంటి మహానుభావుల చేత వాళ్ళు చెప్పే మాటలు మనం వింటాం. చివరిగా ఆరోగ్య సూత్రాలు. అంటే మన నిత్య జీవితంలో ఉదయం నుంచి నీళ్ళు ఎలా తాగాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తినాలి. సో, వీటన్నిటిని గురించి కూడా ఈ సెషన్‌లో మనకి మరి రాజు దీక్షిత్ గారు మీకు తెలిసే ఉంటది. సో, మన సమాజానికి ఎంతో సేవ చేశారు మన భారతదేశానికి. ఆ మహానుభావుడు వాగ్భటాచార్యుల ద్వారా విన్నటువంటి కొన్ని అద్భుతమైన 15 సూత్రాలను మనం ప్రతిరోజు తెలుసుకుంటాం. రోజుకొక అంశాన్ని. సో, కాబట్టి సార్ మీరు ఈ సెషన్‌కి వచ్చినందుకు మీ యొక్క సెక్షన్ వాళ్ళకి ఈ మేము చెప్పినట్లే డౌట్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మా సైడ్ నుంచి ఏం మాట్లాడాలి, ఏమైనా ఎట్లా ఎంతసేపు మాట్లాడాలి ఏంటి చెప్తే ఈరోజు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉండవు సార్. ఎందుకంటే మొట్టమొదటి రోజు కదా. నో ప్రాబ్లమ్స్. మీరు ఏమి రూల్స్ పాటించదలుచుకున్నారో దానికి మేము అగ్రి. చెప్పిన దానికి అర్థమైందా లేదా అని చిన్న డౌట్, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. జూమ్ సెక్షన్ క్వశ్చన్ ఆన్సర్స్ లేదు. మీరు మీ సెక్షన్స్ లో ఎలా అంటే థ్యాంక్ యూ సార్. మాట్లాడాలి చెప్తే మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. అయితే సో మొట్టమొదటిగా ఈ ఆనాపానసతి ధ్యానంలో పత్రి సార్ మనకి ఏం చెప్పారంటే ఒక ఫార్ములా ఇచ్చారు సార్. ఎవరైతే ధ్యానంలోకి కొత్తగా వస్తారో వాళ్ళకి 3+2+1 అని ఒక ఫార్ములా ఇచ్చారు. అంటే 3 గంటల ధ్యానము, 2 గంటలు ఏదో ఒక సాధనకు సంబంధించిన రిలేటెడ్ బుక్ చదవాలి, 1 గంట ఇట్లా మనం డిస్కషన్ చేసుకోవాలని. సో, ఈ 3 గంటల ధ్యానాన్ని ఎలా చేయాలి, అసలు ధ్యానం ఎంతసేపు చేయాలని ఒకసారి క్లుప్తంగా వివరించండి సార్. మేము ఒక సెక్షన్ అయిపోగానే మళ్ళీ ఏంటి చెప్పాలని కరెక్ట్. ఒక సెక్షన్ అయిపోగానే మీరు నెక్స్ట్ కి ఇవ్వండి. ఎస్ సార్. ధ్యానం మన పత్రిజీ గారు ఏం చెప్పారంటే మన ఏజ్ ఎంత ఉందో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మన 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు స్టార్టింగ్ లో కొంచెంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మినిమం 1 అవర్ అనేది ఉండాలి. మినిమం 1 అవర్ అని చేయగలగాలి. ఎందుకనంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మన ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఆ ధ్యానంలోకి వెళ్ళటానికి చాలా కొంచెం సమయం పడుతుంది. అందుకని మినిమం స్టార్టింగ్ 1 అవర్ కానీ కూర్చోగలిగితే 4 to 5 అనేది చాలా అద్భుతమైన బ్రహ్మ ముహూర్తం. చేయగలిగే వాళ్ళు ఏమైనా చేస్తే, లేదంటే 5 to 6 అని కావచ్చు. ఎందుకంటే 6 తర్వాత ఆడియన్స్ ప్రపంచంలో అందరూ మనుషులు యాక్టివ్ అయిపోతారు. మనసులన్నీ నెగటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పొద్దున్నే చేయమన్నారంటే అందరూ పడుకొని ఉన్నారు కాబట్టి మనసు ఏవల్ ఎంత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని 4 to 6, 5 to 5 ఈ 2 గంటల్లో 1 అవర్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా 2 అవర్స్ 4 నుంచి 6 గంటల చేసినా చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఈ సమయంలో అందరు నిద్రపోయి ఉంటారు కాబట్టి మనసు ఏకలత చెందిన ఉండదు, కొంచెం మనసు డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు స్టార్టింగ్ లో ఈ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి మన లోపల చిన్న ఆలోచనలు కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం తెలుసో తెలియక చిన్న తప్పులన్నీ, అరే ఆ పని చేసి ఉండకూడదే, ఈ పని చేసి ఉండకూడదే, అతను అలా ఉండకూడదే అని ఇవన్నీ ఆలోచనలు అన్ని మనసు లోపల పదే వస్తుంటాయి. అందుకని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనలు అనేది మాకు కూడా స్టార్టింగ్ అందరికి వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క గురువుకు కూడా వస్తాయి అన్నమాట. వాటిని అధిగమించటమే మనం చేస్తున్న దినసరి కార్యక్రమం. ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఆలోచనల్ని కొంచెం మన సాక్ష్యం చూస్తూ స్టార్టింగ్ లో మనం డిస్టర్బెన్స్ చేయడానికి కోసం, ఈ ధ్యానం చేయకుండా ఉండడానికి కోసం ఎన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటది. మన మనసుకి ఏంటంటే మన మనసుకున్న లక్షణం ఏంటంటే ఒక ఆత్మ పయనము భగవంతుని తెలుసుకోవటానికి అంగీకరించదు ఫస్ట్. ఎందువల్లంటే జీవుడికి భగవంతుడు అంటే మేము చెప్పేదంటే జీవుడికి దేవుడికి పోరాటమే మానవ జన్మ. జీవుడు నేను బలం అనుకుంటది, భగవంతుడు సత్యం అది బలం. ఆ సత్యం అనంతమైన శక్తి బలం అయింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను గెలవాలి, నాదే జరగాలనే ఒక ఆంభావంతో మనసు నిరంతరం నిండిపోయి ఉంది. దాన్ని మనసు మార్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ మనసు కూర్చోదు, ఆలోచన వచ్చి నేను ఇబ్బంది పెట్టద్దు, అయినా భయపడొద్దు. దాన్ని వస్తున్న ఆలోచనలు కొంచెం సాక్షి భావనగా చూస్తూ పోతున్న ఆలోచనల్ని వస్తున్న ఆలోచనలు ఎమ్మడించవద్దు, వస్తున్న ఆలోచనలు ఎదురికి ఉంచవద్దు. ఈ వస్తున్న ఆలోచనలు పోతున్న ఆలోచనలు సాక్షి చూడటమే ఈ ధ్యానంలో ఫస్ట్ ప్రక్రియ.
మేము చేస్తున్నది. మీరు కూడా చేయొచ్చు. మీ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కాబట్టి, అందుకని పోంగా మీకే ఆ రుచి తెలుస్తుంది, దాని లోపల వెళ్ళొచ్చు. అందుకని స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి ఆలోచనలు భయపెడుతూ ఉంటే దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మంచిగా చేస్తున్నా మన పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. మన చేసే చాలా ఇంపార్టెంట్ పట్టుదల అనేది. ఆ పట్టుదల మనిషి మనం ఏమైనా సాధించవచ్చు. ఫస్ట్ సత్యం. శివ నెక్స్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత అద్భుతంగా చెప్పారు. సో మనము ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు గత 10-15 రోజుల నుంచి డైలీ మెసేజ్ పెడుతూ ఉన్నాం. మీరందరూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇన్స్పిరేషన్గా, ఎంతో ఆతృత, ఏంటి ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేస్తే అన్ని పోతాయి అంటారు, ఎలా పోతాయి అని ఎంతో ఉత్సాహంతో మీరందరూ సెషన్లో పాల్గొన్నారు. మీ ఉత్సాహాన్ని మేము 10 రెట్లు రెట్టింపు చేస్తూ ప్రతిరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో, ఒక గ్రేట్ మాస్టర్స్తో, వాళ్ళ యొక్క విజనం సెషన్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఒక పర్ఫెక్ట్ కరికులంతో మీ ముందుకు వచ్చిన మహావతార్ ఫౌండేషన్ పిఎస్ఎస్ మూమెంట్లో ఒక భాగం ఇది. సో దానిలో నాకు వర్క్ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు నేను ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సో రామలక్ష్మణ్ సార్ ఇప్పుడే చెప్పారు, ఏదైనా మనం సాధించాలంటే దాని మీద పట్టుదల, తపన. షిరిడి సాయినాథ్ కూడా అదే చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఏది చేయాలన్నా, మనం ఏదైతే ఫస్ట్ డే మనం ఆ సంకల్పాన్ని పెట్టుకున్నామో ఆ సంకల్పాన్ని ప్రతిరోజు మనం మననం చేసుకుంటూ, మనం దేనికోసమైతే ఈ సెషన్లోకి జాయిన్ అయ్యామో దాని మీద పూర్తి ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా ఈ 21 రోజుల్లో, మనం ఎందుకు 21 డేస్ పెట్టామంటే, ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేవారు 41 రోజులు తీసుకుంటారు. అంటే 41 రోజులు ఆ అయ్యప్ప మాలలో ఆ అయ్యప్ప స్వామి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తేనే దానిలో ఉన్న ఫలితాన్ని పొందుతారు. అట్లాగే ఈ 21 రోజుల్లో కూడా మీరు దయచేసి సెషన్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా మీకు విన్నపం చేసుకునేది ఏంటంటే, ఏదో సెషన్ పెట్టారు, ఎవరో మాస్టర్లు వస్తున్నారు, కొద్దిసేపు ఇందాంలే సరదాగా, అసలు సెషన్లో ఏం జరుగుతుంది, ఇట్లా దయచేసి దానికోసమైతే రావద్దండి. దయచేసి 21 డేస్ ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఈ 21 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దండి ఎవరు. మీరు ఒక గట్టి సంకల్పాన్ని తీసుకొని, ఇది మొట్టమొదటి రోజు ఇంట్రడక్షన్ పార్టీ, ఇది అంతే. సినిమాలోకి మనం ఎంటర్ అవ్వలేదు. రేపు నుంచి మంచి సిలబస్ ఉంటుంది. మనకి ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్తో మనం ఈ ప్రోగ్రామ్ను మనం ముందుకు తీసుకెళ్తాం. నేనైతే ఒకటైతే గ్యారంటీ చెప్తాను, ఈ 21 రోజులు ఎవరైతే ఈ సెషన్లో పాల్గొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఇట్లాంటి మహానుభావులు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు గురువులు చెప్పిన మాటలను వింటూ మన జీవితంలో దాన్ని ఒక్కటైనా ఆచరిస్తూ ప్రతిరోజు ఎవరైతే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, మానసిక ప్రశాంతత, ఈ 3 ఉంటే మన దగ్గర కోట్లు ఉన్నట్టే కదండి. ఎంతోమంది ఈరోజు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేక, ఆనందం లేక దుఃఖమయం అయిపోయింది జీవితాలన్నీ కూడా. సో దాన్ని గమనించి మిత్రులారా, చూడండి సారులు ఎంత చక్కగా నా ఆత్మ బంధువులారా, నా తల్లుల్లారా, నా చెల్లెల్లారా అని ఎంతో ప్రేమగా మరి మనల్ని పలకరిస్తూ, మరి వాళ్ళ యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, వాళ్ళు ధ్యానంలో పొందిన ఆ యొక్క ఆనందాన్ని మనకు తెలియజేశారు. వాళ్ళందరికీ మరి రామలక్ష్మణ్ సార్కి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అట్లాగే బెంగళూరులో రేపు 4వ తారీఖు అంటే వచ్చే సండే, సో రామలక్ష్మణ్ సార్ వాళ్ళు ఒక అద్భుతమైన ఆఫ్లైన్ సెషన్ పెట్టాం మనం వైట్ ఫీల్డ్లో. సో బెంగళూరుకి నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పుడు చాలామంది రిజిస్టర్ అయ్యారు ఆ ప్రోగ్రాంలో. సో ఇది మహావతార్ ఫౌండేషన్ వైట్ ఫీల్డ్లో ఉంటుంది. సో సార్ వాళ్ళ కార్యక్రమం అక్కడ జరగబోతుంది. దయచేసి ఈ వేదిక మీదగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి బెంగళూరుకి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, సో మహావతార్ ఫౌండేషన్ గ్రూప్లో అడ్మిన్ నెంబర్ ఉంది, నా నెంబర్ కూడా ఉంది. అది మీకు మీరు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే మేము ఆ డీటెయిల్స్ కూడా చెప్తాం. సార్ ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని పలకరించి కొద్దిగా మమ్మల్ని అందరిని ఇన్స్పిరేషన్ చేసినందుకు మహావతార్ ఫౌండేషన్ నుంచి, పిఎస్ఎస్ మూమెంట్ నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అద్భుతంగా ఎన్న ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాము. సో జనరల్గా ఈ సెషన్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది నువ్వు ధ్యానం చేసే ఆధ్యాత్మికత వస్తుంది, నువ్వు తెలుసుకుంటావంటే అర్థం కాదు. అది సహజమే, మీకే కాదు నాకు. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సో నాకు కూడా అలాగే ఉంటుంది ఆలోచన. కాబట్టి ఫస్ట్ మనం ఏదో ఒక పని చేస్తున్నామంటే దాని మీద ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే వస్తాము. దీనిలో ఏదైనా సరే, అది ధ్యానం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు.
ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం దేనిలో అడుగు పెట్టాం. ఇదైతే 100% కరెక్ట్. సో కాబట్టి ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, ధ్యానంలోకి వచ్చాము. సో మనమందరం కోరుకునేది సంపూర్ణ ఆరోగ్యం. సంపూర్ణ ఆరోగ్యం. సో ఈ సంపూర్ణ ఆరోగ్యం 2 రకాలుగా మనం తెలుసో తెలియకో కొన్ని మనం ఈ ఆహారపు అలవాట్లు కావచ్చు, మన ఆలోచన విధాలు కావచ్చు, సో నిత్యవారి మన జీవితంలో ఈ ఉద్యోగరీత్యా ఉన్న ఒత్తిళ్ళు కావచ్చు, సో కంప్లీట్‌గా మన లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. సో వెనకటి రోజులు చూడండి, మన తాతలు ముత్తాతల కాలంతో పొద్దున్నే ఉదయాన్నే 5 గంటలకు లేసేవాళ్ళు. సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉండేవాళ్ళు. ఏ రోగాలు లేవు. ఈ క్యాన్సర్‌లు గానీ, ఈ బీపీలు గానీ, షుగర్‌లు గానీ, ఒక 3 తరాలు మనం వెనక్కెళ్తే ఇవేమీ లేవు. ఎందుకు లేవంటే అప్పట్లో వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ ఉండేది. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా అప్పట్లో మంచి స్వచ్ఛమైన ప్రేమ ఉండేది. మనసులో కూడా ఎటువంటి ద్వేషాలు ఉండేవి కాదు. అందరూ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈరోజు ఆ వ్యవస్థ అనేది పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఇంట్లో 2 అన్నదమ్ములుంటే వీళ్ళిద్దరి మధ్య తారతమ్యాలు. ఇప్పుడు చూడండి, మనం లైవ్‌లో చూసాం రామలక్ష్మి మాస్టర్‌ని. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఏ ప్రోగ్రామ్‌లో చూసినా కూడా ఎక్కడ ఇంచెత్తు కూడా వాళ్ళలో డిఫరెన్స్ అనేది మాకు కనిపియదు. మరి పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో వాళ్ళ సేవలు చాలా అనిర్వచనీయం. ఎంతో సేవ చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతోమందికి నిదర్శనంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. సో అట్లాగే మనకు తెలిసి ఇక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు. రెండే ఉంటాయి. తెలిసినతనం, తెలియనితనం. సో తెలియనితనంలో మనకు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఆచరిస్తూ దుఃఖమయం అవుతుంది జీవితం. అట్లాగే మరి ఈరోజు మనం ఈ జూమ్ సెషన్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా ప్రతిరోజు మనం కొన్ని సత్యాలను తెలుసుకుంటూ ఉంటాం, జీవిత సత్యాలని. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటామో మనలో ఎన్నో మార్పులొస్తాయి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము మనందరికీ దక్కుతుంది మిత్రులారా. కాబట్టి ముఖ్యంగా నేను మీకు తెలియజేసుకునేదేంటంటే, మొదటి రోజులో ఉన్నాం. అందరూ కరెక్ట్‌గా 5 గంటల కంటే మీరు 4:45 కల్లా లాగిన్ అవ్వండి. నేను 4:30కి లాగిన్ అవుతా. సో ఈరోజు నేను కొంచెం ఒక మారుమూరు విలేజ్‌లో ఉంటాను. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల సో లేట్ అయింది. సో రేపు నుంచి నేను 4:30 కల్లా లాగిన్ అవుతాను. సో కంటిన్యూగా మ్యూజిక్ ప్లే అవుతా ఉంటది. మీరు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేయండి. కరెక్ట్‌గా సెషన్ 5 గంటలకు స్టార్ట్ అవుతది. 5 గంటల నుంచి 5:15 వరకు ఆసనాలుంటాయి. ఈ సెషన్‌లో మనం ఆసనాలు అనంగానే ఏమి బాగా డిఫికల్ట్‌గా ఉన్న ఏమి చేపియమండి. సో మనం మనకు కావాల్సింది శరీరంలో అన్ని కదలికలు కావాలి. ఎప్పుడైతే శరీరంలో అన్ని కదలికలు ఏర్పడతాయో తద్వారా కొన్ని మనలో నుంచి పోవటం జరుగుతుంది. సో వార్మప్ ఎక్సర్సైజ్ అని చేయిస్తాం 15 నిమిషాలు. సో వార్మప్ ఎక్సర్సైజ్ అయ్యాక కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మరి 5:15 నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ఈ 2 అవర్ సెషన్‌లో మనం 4 పార్ట్‌లో ఈ మెడిటేషన్ 45 మినిట్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. సో అదైపోయాక ప్రతిరోజు మనకు ఒక సబ్జెక్ట్‌తో ఒక మాస్టర్ వస్తారు. సో ఆ మాస్టర్ ద్వారా మనం ఆ సబ్జెక్ట్ గురించి జ్ఞానాన్ని క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటది. చివరిలో టిప్స్ ఉంటాయి. అంటే ఆహారం మీద మనం ఎలా నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి? ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం? ప్రకృతితో ఎలా జీవించాలి? సో వంటిల్లే వెనక మన సనాతన ధర్మంలో ఋషుల కాలంలో వంటిల్లే వైద్యశాల అని చెప్పారు. సో వీటికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈరోజు మనం ఫస్ట్‌గా కొత్త వాళ్ళున్నారు. ధ్యానం చేసే విధానం తెలుసుకున్నాం. సో ధ్యానం పత్రి సార్ పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో మాకు 3 స్లోగన్స్ ఇచ్చారు. ఒకటి ధ్యానం సర్వరోగ నివారణి. అందరూ చెప్పండి. ఎవరు మ్యూట్ చేసుకొని చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం సర్వశక్తిదాయిని. ధ్యానం సకల భోగకారిణి. సో ఫస్ట్ కొటేషన్ ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గుతాయి. ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే దానికి ఎంతోమంది నిదర్శనీయం. ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనలో శక్తి అనేది కోల్పోతూ ఉంటామో తద్వారా మనం నాడీ మండల వ్యవస్థ అంతా కూడా కుంచుకుపోద్దండి. సో ధ్యానంలో మనం మొట్టమొదటిగా చేసేది ఏంటంటే, ఈరోజు మీకు ఒక వీడియో పెడతాను గ్రూప్‌లో. దయచేసి అది ప్రతి ఒక్కళ్ళు చూడండి. అది ఎప్పుడు చూస్తారంటే జర్నీలోనో సరదాగా బస్సులో జర్నీ చేసేటప్పుడు కాదు. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రశాంతంగా ఉన్న టైంలో స్పిరిచువల్ రియాలిటీ, ఆధ్యాత్మిక సత్యం అనే ఒక అద్భుతమైన వీడియో నాసా వాళ్ళు అది రిలీజ్ చేశారు.
సో అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానంలో శక్తి ఎలా వస్తుంది, ఆ శక్తి ద్వారా మన నాడీ మండల వ్యవస్థ ఎలా శుద్ధిపడుతుంది. సో ధ్యానంలో మనం ఎన్నో మెసేజెస్ వింటూ ఉంటాం, ఎంతోమంది గురువులు చూస్తూ ఉంటాం, ఎన్నో రకరకాల విజన్స్ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. దాని సైంటిఫిక్గా ఆధ్యాత్మిక సత్యం, స్పిరిచువల్ రియాలిటీ తెలుగు అని ఒక వీడియో ఉంది. సో దాన్ని నేను సెషన్ అయిపోయాక గ్రూప్లో పెడతాను. సో దయచేసి అందరూ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఆ వీడియో చూడండి ఎవరు లేనప్పుడు. సో ఈ మెడిటేషన్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చేసే ఈ పద్ధతి ఆనాపానసతి. సో ఈ ఆనాపానసతిలో ఫస్ట్ కొటేషన్ వచ్చేసి ధ్యానం సర్వరోగ నివారణి. సో మనం అందరం కూడా ఈ సెషన్లోకి ఆరోగ్యం కోసమే వచ్చాము. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని సరైన మార్గం అంటే సరైన ధ్యానం, సో మనం ఫస్ట్ రోజే ఆ ఫార్ములా చెప్పుకుంటున్నాం 3+2+1. సో రోజుకి 24 గంటలు, 24 గంటల్లో ఒక 3 అవర్స్ పక్కన పెట్టండి, మిగతా మీ ఏమైనా చేసుకోండి. ఈ 21 డేస్లో మీరు ప్రాపర్గా మీకు ఏదైతే అనారోగ్య సమస్యతో వచ్చారో ఈ సెషన్లోకి, ఏ మానసికంగా ఏ ఇబ్బందులతో అయితే ఈ సెషన్లోకి వచ్చారో వాటిన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. అదేంటి సార్ 3 గంటలు చేయమంటారు ఫస్ట్ రోజు అని మీరు భయపడద్దు. ఫస్ట్ మేము చెప్పేవి ఫస్ట్ మనసుని యాక్సెప్ట్ చేయండి. మనసును వ్యతిరేకిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు, అక్కడ మనం అవేర్నెస్తో ఉండి వాటిని యాక్సెప్ట్ చేయడానికి మీ ప్రయత్నం చేయండి. మనం అనుకున్నాం, మీరు చేస్తారా చేయరా అనేది తర్వాత విషయం. సో ఏదైనా ఒక పనిలో మనం దాన్ని పరిపూర్ణంగా దానిలో విజయం సాధించాలంటే టైం బీయింగ్ ఉంటుంది. సో మాకు పత్రి గారు ఇచ్చిన రూల్ ఏంటంటే ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయమన్నారు. అది చేస్తారా చేయరా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. సో ఈ 3 అవర్స్ మెడిటేషన్లో మార్నింగ్ ఒక 1 అవర్ ఇక్కడ అయిపోతుంది. రిమైనింగ్ 2 అవర్స్ మీరు ప్లాన్ చేసుకోండి. మీరు మధ్యాహ్నం చేస్తారా, నైట్ పడుకునే ముందు చేస్తారా, అది మీ ఇష్టం. ఓకేనా? సో ప్రతిరోజు 3 గంటలు ధ్యానం అనేది మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సో 2+1 అదే తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి అది మనకి ఇప్పుడు అవసరం లేదు. సో అది ఫ్రెండ్స్, మనం కాబట్టి ప్రతిరోజు మనం చక్కగా ఇట్లా ధ్యానం చేద్దాం. రేపు నుంచి అందరూ కూడా టైంకి లాగిన్ అవ్వండి. సో మెయిన్ మనకి ఈ 21 రోజుల్లో ఈ సెషన్లో ఈ 2 అవర్స్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ అయింది ధ్యానం, మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ ఎప్పుడైతే మనం ఆ శూన్య స్థితిలోకి వెళ్తామో ఆ శక్తి మనలోకి దాన్నే మనం రకరకాల పేరు పెట్టుకున్నాం. దైవశక్తి అని, ఆది పరాశక్తి అని రకరకాలుగా నేమ్స్ డిజైన్ చేసుకున్నాం. ఎనర్జీ అనేది ఎప్పుడు ఒకే ఫార్మేషన్లో ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఎప్పుడు శక్తి అనేది మారదు, ఒకేలాగా ఉంటుంది. అది దాని రూపాంతరం చెందించుకుంటూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడైతే మనకి నాడీ మండల వ్యవస్థ కుంచుకుపోయి ఉంటుందో అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ శక్తి అక్కడికి వెళ్ళి ఆ నాడీ మండలిని శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రవాహం ద్వారా అక్కడ ఉన్నటువంటి డీయాక్టివేట్ అయినటువంటి న్యూట్రాన్స్ కానీ ఇవన్నీ కూడా అణువులు, పరిమాణువులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే అది యాక్టివేట్ సజీవ కణాలుగా మారుతూ ఉంటాయో తద్వారా మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జీవితంలో వస్తుంది. సో ఆనాపానసతి మెడిటేషన్ చేయటం వల్ల ఫస్ట్ మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. తద్వారా మరంత ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎంతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీరు చూడండి, షిరిడి సాయినాథుడు కావచ్చు, జీసస్ కావచ్చు, శివుడు కావచ్చు, వీళ్ళ ఫొటోస్ చూస్తే ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. ఈరోజు మనం భగవంతులుగా ఎవరినైతే కొలుస్తూ ఉన్నామో, మహనీయుల గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నామో వాళ్ళ జీవితంలో ఉన్న గొప్ప రహస్యం అంటే ధ్యానం, మెడిటేషన్. సో అటువంటి ధ్యానం మనకి ఈ జీవితంలో ఈ టైంలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య ద్వారా మన చెవుకు తగిలింది. మనందరం పూర్వజన్మలో ఎంతో పత్రిసారి చెప్తూ ఉండేవాళ్ళు, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, పూర్వజన్మలో ఎంతో సాధన చేస్తే కానీ ఈ ధ్యానము, యోగా అనేది మీ చెవిని పడదని ఎన్నోసార్లు మాకు చెప్పేవాళ్ళు. మరి అటువంటి అద్భుతమైన పదం మీ చెవిని పడింది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ సెషన్లో మీరు పాల్గొనండి. రేపు నుంచి అద్భుతమైన కార్యక్రమాలతో మనం ఇంకా ముందుకు వెళ్తాం. సో అది మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొక 5 to 10 minutesలో సెషన్ క్లోజ్ చేద్దాం. సో దీప్తి గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి మేడం. దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సో మేడం పేరు దీప్తి, ఎన్నో సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ మూమెంట్లో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. మేడం బెంగళూరులో ఉంటారు. సో రేపటి నుంచి మేడం హోస్ట్గా ఉంటారు. సో నేను కూడా ఉంటాను సెషన్లో, అట్లాగే గౌతమి గారు ఉంటారు. మేమిద్దరం కో హోస్ట్లుగా ఉంటాం.
సో రేపు నుంచి మేడం గారి ఆధ్వర్యంలో సో మాస్టర్స్ని ఇన్వైట్ చేయడం కానీ నాలెడ్జ్ షేరింగ్ కానీ అంతా మేడం గారు బాధ్యతలు తీసుకుంటారు. సో మేడంని అందరికీ చూసారా మేడంని? అంటే మనం సభ మీద ఉంటే అందరినీ చూస్తాము, పరిచయం చేస్తాం. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో జస్ట్ ఒక పరిచయ వేదిక. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Yeah. అడగండి. కెన్ వీ డూ మెడిటేషన్ డ్యూరింగ్ పీరియడ్స్? ఎస్. నో మేడం చూడండి, తల్లులందరూ సో పీరియడ్స్ టైంలో కూడా మీరు ధ్యానం చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఆ 5 రోజులు అనేది మంచి శక్తివంతంగా ఉంటారండి. సో ధ్యానానికి దీనికి సంబంధం లేదు. మెడిటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైంటిఫిక్ ప్రాసెస్. ఏ కులానికో ఏ మతానికో చెందింది కాదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇది చెయ్యొచ్చు. మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే భిన్నత్వంలో ఏకత్వం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మన భారతదేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వ్యవస్థలున్నా కూడా మనమంతా ఒకటే చెప్పేదే మన సనాతన భారతీయ ధర్మం. కాబట్టి ఈ కులాల మతాల విషయాలు ఎవరు ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ధ్యానానికి దానికి లింక్ పెట్టొద్దు. ఇక్కడ ఏ కులంతో ఏ మతంతో పని లేదు. ఈ శ్వాస ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ దీనికి అర్హులే. ఇట్ ఈస్ బాత్ నెసరీ బిఫోర్ స్టార్ట్ మెడిటేషన్. ఇట్ ఈస్ అప్ టు యూ సార్. అది మీ ఇష్టము. ఎందుకంటే ధ్యానంకి బెడ్ మీద నుంచి లేచి కూర్చోగానే ధ్యానం కుదరదు. కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చుంటేనే మంచిది. అర్థమైందా? మీరు 5ంటికి సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు లేవగానే హడావుడిగా టైం చూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ మూడే మీ మైండ్లో ఉంటుంది, కానీ ఈ మెడిటేషన్ మూడ్ రాదండి. ఆ స్లీపింగ్ మూడే ఉంటుంది. అందుకని నేనేం చెప్తానంటే నేను గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టా. మళ్ళీ కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఈ రూల్స్ అన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారేమని నేను వెంటనే డిలీట్ చేశా. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే 5 o'clock సెషన్ అనుకోండి, 4:30కి లేచి కొంచెం అట్లా వాకింగ్ చేసి ఒక 4-5 రౌండ్లు వాకింగ్ చేస్తే ఆ నిద్ర మత్తుపోద్ది. తర్వాత ఫ్రెష్గా బ్రష్ చేసి స్నానం అనేది మీ ఇష్టం. అదేం నేనేమి చెప్పను. కొద్దిగా ఫ్రెష్ అయ్యి కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి హ్యూమన్ బీయింగ్ మైండ్ 98% ఆక్సిజన్ లెవెల్తో పనిచేస్తుంది. అందుకని మన సత్సంగాలు కానీ ఇవన్నీ కానీ మార్నింగ్ పెట్టుకున్నాం. సో కాబట్టి మీకు ఏది చెప్పినా కూడా వినటానికి కూడా బాగుంటుంది. అది. సో నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? ఇప్పటి వరకు మేము వాగుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. నేనైతే అసలు ఆపలేదు, మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే టైం తక్కువ ఉంది, తప్పదు. బ్రేక్లు ఇవ్వడానికి అవకాశం లేదు. మీరు మాట్లాడాలి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఒకటేంటంటే నేను డౌట్ అడిగితే ఇది కొత్త సెషను, నేను కొత్తగా వచ్చాను, నేను డౌట్ అడిగితే నన్ను ఏమైనా అనుకుంటారేమో, ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఇలాంటి ఏం పెట్టుకోవద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్గా అడగండి. తెలిస్తే చెప్తాను. చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈవినింగ్ సెషన్ ఇంగ్లీష్ జూమ్ కు కూడా ఇదే లింక్ అని చెప్పారు కదా మీరు. మేము కావాలనుకుంటే జాయిన్ కావచ్చా సార్? ఎస్ అమ్మా, మొత్తం 4 సెషన్లు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే దానికి కూడా జాయిన్ అవ్వచ్చు. నో ఇష్యూ. ఓకే, అంటే ఈవినింగ్ కూడా ఖాళీగా ఉంటే మేము ఆ టైంలో జాయిన్ అవ్వచ్చు కదా సార్ అనేసి. ఎస్ జాయిన్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఎస్. సో ఈరోజే మీరు నిర్ణయం తీసుకోండి, ఈ 21 రోజులు నేను ఈ సెషన్లో పాల్గొనాలి. ఏదో సరదాగా శివ గారు ఏం చెప్తున్నారు, దీప్తి గారు వచ్చారు రాలేదా, రంగస్వామి గారు వచ్చారు రాలేదా, అందరు వీడియోస్ ఆన్ చేసారు లేదా, ఇలా జస్ట్ లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వద్దు. మేమిద్దరం ఎందుకుంటామంటే ఈ సెషన్ ఎంత కేర్ఫుల్గా వెళ్తుందంటే మేడం హోస్ట్గా ఉంటారు, మేము హోస్ట్గా ఉండి నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. మీ నేమ్స్తో సహా మీరు ఏం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి సెషన్ మెడిటేషన్ ఉన్నప్పుడు మీరు ఎలాగైనా కూర్చోండి. వీడియో ఆఫ్ చేస్తారా ఆన్ చేస్తారా మీ ఇష్టం. కానీ విజ్డమ్ సెషన్ స్టార్ట్ అయ్యాక మాస్టర్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశాక దయచేసి మీరు వీడియోస్ ఆన్ చేయాలి. మీరు ఆ వీడియోస్ ఆన్ చేయకపోతే నిర్మోహమాటంగా నేను క్లాస్లో నుంచి రిమూవ్ చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా కాల్ చేసి సార్ సో అండ్ సో ఈ రీజన్ వల్ల నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను చెప్పండి. ఇక్కడ మేమేం ఫీజులు కలెక్ట్ చేయట్లా. పిఎస్ఎస్ మూమెంట్లో ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా 0 ఫీ. కానీ మేము ఇంత తపంతో ఎందుకు చేస్తున్నామంటే మా జీవితంలో ధ్యానం ద్వారా మేము కొన్ని ఆనందాన్ని పొందాం, కొన్ని ఉపయోగాలు పొందాం. ఈ అన్నిటిని మీకు చెప్పి మిమ్మల్ని కూడా ఒక ఆనందం వైపు, ఒక మంచి మార్గం వైపు నడిపించే ప్రయత్నం ఇది. సో కాబట్టి ఇక్కడ చిన్న చిన్న రూల్స్, 3 రూల్స్ పెట్టాము. టైంకి లాగిన్ అవ్వండి, టైంకి లాగౌట్ చేయండి. ఇప్పుడు 7 అయింది, 7 తర్వాత మీరు లాగౌట్ అవ్వచ్చు, ఉండాలని రూల్ లేదు. సెషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు ఆఫీస్ వర్క్ ఉంది వెళ్ళిపోండి, టైం ఉంది చూడండి. సో అది ప్రాబ్లం కాదు. కానీ 5కి
10 మినిట్స్ ముందు లాగిన్ అవ్వండి, 7కి లాగౌట్ చేయండి. తర్వాత ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ 21 డేస్ మీరు ఈ సెషన్‌లో డైలీ పాల్గొనాలి. ఫస్ట్ ఆ సంకల్పాన్ని పెట్టుకోండి. 21 రోజులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఉంటేనే మీకు ఆ యొక్క రిజల్ట్ అనేది వస్తది. తర్వాత మూడో పాయింట్, మీరు విజ్డమ్ సెషన్ షేర్ చేసేటప్పుడు వీడియోస్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇంటరాక్షన్. మీరు కొంతమంది ఏం చేస్తారు, వీడియో ఆఫ్ చేసి అది అన్‌మ్యూట్‌లో పెట్టి హాయిగా పడుకుంటారు. సో, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, కాబట్టి మాకు అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి విజ్డమ్ షేరింగ్‌లో మాత్రం దయచేసి అందరూ ఒక చాట కూర్చొని చక్కగా మీరు అది వినండి. కొంతమంది తల్లులు ఉంటారు పాపం, పిల్లలు పొద్దున్నే స్కూల్స్‌కెళ్తూ ఉంటారు. వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు వీడియో కూడా అన్‌మ్యూట్ చేసుకొని వర్క్ చేసుకుంటూ క్లాస్ వినండి. ఏ కారణం చేత కూడా సెషన్‌కి అటెండ్ అవ్వకుండా ఉండొద్దు. క్లియర్‌గా చెప్పండి. ఓకేనా? మేమే ఇక్కడ టీచర్స్ కాదు. స్ట్రిక్ట్‌గా రూల్స్ ఏమి ఉండవు. మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే మేము అర్థం చేసుకొని ఎక్స్‌క్యూజ్ చేస్తాం. బట్ యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. మాకు చెప్పాలి. ఓకేనా? అన్ని ఫెసిలిటీస్, అన్ని అనుకూలతలు ఈ సెషన్‌లో ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఏం లేవంటే సెషన్ ఏం జరగలేదట్టుకుంటా అయితే ఈరోజు. డౌట్స్ ఏం లేవా? ఫస్ట్ రోజుగా సార్ ఏం అడుగుతామంటారా? ఒక్కరు యాక్చువల్లీ చెప్పండి మేడం. ఒకరు చాట్‌లో పెట్టారు. నోస్ బ్లాక్ అవుతుందని పెట్టారు. ఎక్కడ? సో, సైనస్ వల్ల నోస్ బ్లాక్ అవుతుందని పెట్టారు. మేడం మీరు సైనస్ ఉంది కదా, డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు అది ఖచ్చితంగా రిలీఫ్ చాట్‌లో. వస్తుంది. కొన్ని రేపు నుంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేపిస్తారు మేడం. ఫణీంద్ర గారు చాట్ బాక్స్‌లో పెట్టారు. సో, నోస్ బ్లాక్ అవుతున్నప్పుడు మీరు ఈ మెడిటేషన్ చేయటం ద్వారా నోస్ రిలీఫ్ అవుతది. తద్వారా రేపు నుంచి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేపిస్తారు. సో, ఎప్పుడైతే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం కొద్దిగా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామో, ఈ లంగ్ ఇన్ఫెక్టెడ్ అంటే ఈ నోస్ బ్లాక్ అవ్వటం కావచ్చు, లంగ్స్‌లో కొంతమందికి బ్లాక్ అయ్యి ఉంటది. సో, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి సార్. అది స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్సు. సో, మీరు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయండి. అట్లాగే ఎక్కువ వాటర్ తాగాలి. మెడిటేషన్‌లో కూర్చునే ముందు వాటర్ తాగి కూర్చోండి. మెడిటేషన్ అయిపోయాక వాటర్ తాగాలి. ఎందుకు అంటే మెడిటేషన్‌లో ఎంతో సిస్టమ్ అంతా వర్క్ అవుతా ఉంటది. హీట్ జనరేట్ అవుతా ఉంటది. అందుకని ఎనకటి రోజుల్లో ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా కమండలాలు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఎప్పుడు కమండలం చేతిలో ఉండేది. రాగి కమండలం, ఇత్తడి కమండలం. సో, దాని వెనకున్న అంతరార్థం అది. కాబట్టి మీరు ఎక్కువ వాటర్ తాగాలి. నెక్స్ట్, వై వి నీడ్ టు లిసన్ మ్యూజిక్ డ్యూరింగ్ మెడిటేషన్? అద్భుతమైన క్వెషను. సో, సంగీతానికి ఒక పెద్ద ఓల్డెన్ డేస్‌లో అండి మెడికల్‌కి, ఆయుర్వేదానికి అలివిం కాని జబ్బులు కూడా మ్యూజిక్ ద్వారా హీల్ చేశారు. మ్యూజిక్ అంత గొప్ప శక్తి ఉంది. అందుకని పత్రిజీ ఏం చేశాడంటే ధ్యానము, సంగీతము ఈ రెండిటిని క్లబ్ చేశారు. సో, నేను సైలెన్స్‌లో చేపిస్తే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మ్యూజిక్ వినటం ద్వారా ఏమైద్దంటే ఫస్ట్ మన ఏకాగ్రత మ్యూజిక్ మీద పెట్టినప్పటికీ ఆ అద్భుతమైన సంగీతం ద్వారా మన మనసు కూడా ఒక మంచి భావనకు గురైద్ది. ఆ ఆలోచన నుంచి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటానికి ఈ మ్యూజిక్ అనేది మనకు మెడిటేషన్ హెల్ప్ చేస్తది. అంతేగాని ఎవరు మ్యూజిక్ డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవ్వద్దు. మనం పెట్టే మ్యూజిక్‌లన్నీ కూడా చాలా స్లోగా పత్రి గారి ఫ్లూట్ మ్యూజిక్కే ఎక్కువ ఉంటది. సో, కొన్ని డివోషనల్ మ్యూజిక్ కూడా పెడతాము. అంటే మ్యూజిక్ అనేది మనకు ఒక హెల్పర్ అంతే. ఫస్ట్ ఇనీషియల్‌గా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సంగీతాన్ని వింటూ మన ఏకాగ్రత అంతా కూడా మన మనసు వైపు, శ్వాస వైపే ఉండాలి. సో, అది మెయిన్. సో, మ్యూజిక్ అనేది అంత శక్తి ఉంది. సో, కొన్ని మ్యూజిక్స్ వినటం వల్ల కూడా మనకి హీల్ అవుతా ఉంటది. హీలింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటది మ్యూజిక్‌లో. సో, అందుకని పత్రి సార్ ధ్యానము, ఈ సంగీతం రెండిటిని క్లబ్ చేశారు. ఇంకా దాని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూజిక్ ఎందుకు వినాలి? మనం మ్యూజిక్ వింటూనే ధ్యానం చేస్తాం. కానీ మన ఏకాగ్రత అంతా కూడా మన శ్వాస వైపు పెట్టాలి. అది మన గోల్. మన గోలల్లా మెయిన్ మెడిటేషన్‌లో ఎంప్టీ స్టేటస్‌కి వెళ్ళాలి. సో, అది మన టార్గెట్. సో, దానికోసం అక్కడికి వెళ్ళటానికి మనం ఈ మ్యూజిక్‌ని సహాయంగా ఉపయోగించుకుంటాం. వింటుంగా ఆ ఎంప్టీ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు మనకు మ్యూజిక్ కూడా ఏం వినపడదు. అసలు మనం ఉన్నామనే తెలీదక్కడ. సో, ఆ స్టేట్‌కి వెళ్ళాలి. అది మన మెయిన్ టార్గెట్. ఇంకా? థ్యాంక్ యూ మేడం. సో, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో, మనం ధ్యానంతో ప్రతిరోజు సెషన్ స్టార్ట్ చేస్తాము. ధ్యానంతో మనం కెన్ ప్రాక్టీస్ హార్ట్ డిసీజెస్ పర్సన్ సార్ మీన్స్ స్టంట్ ట్రీటెడ్ పర్సన్.
సార్ మెడిటేషన్‌కి ఇట్లాంటివి ఏమీ లేవు సార్ కండిషన్స్. మీరు ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనమేమి బలవంతంగా శ్వాసక్రియ చేయట్లేదు కాబట్టి, బలవంతంగా శ్వాస తీసుకుంటా ఉంటే, వదులుతా ఉంటే ప్రాబ్లమ్ గానీ, మనం జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ప్రయత్నపూర్వకంగా ఏమి చేయట్లా ఇక్కడ. మనకు సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలైతే ఉండవు. 100% మీకు మంచే జరిగిద్ది. సో, మీరు ఆ స్టంట్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. చేస్తూనే ధ్యానం చేయండి. ఆసనాల విషయంలోకొచ్చేతలకి ఆసనాలు మీరు చేయకండి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు అంటే ఈ ఫాస్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు అవన్నీ రేపు చేయిస్తూ ఉంటారు. సో, అవి చేయకుండా ధ్యానం వరకే చేయండి. ధ్యానం చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, అది. ఈయన పేరు వచ్చేసి హరి గారు. కెన్ ప్రాక్టీస్ హార్ట్ డిసీజ్ పర్సన్ సార్ మీన్స్ స్టంట్ ట్రీటెడ్ పర్సన్. అదే చెప్తుందిప్పుడు. సో, మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫాస్ట్‌గా చేసి అసలు చేయొద్దు. యోగా గూడా ఆపేసేయండి. ఆసనాలేమి వెయ్యొద్దు. మెడిటేషన్ మాత్రం జేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనం ప్రయత్నపూర్వకంగా ఏం చేయట్లా. సహజంగా జరిగే శ్వాసను ప్రశాంతంగా కూర్చొని గమనిస్తూ ఉన్నాం గాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చేసుకోండి. మెడిటేషన్ ఎంత చేసినా ఉపయోగమేండి. మెడిటేషన్ మనకు అన్ని రకాలుగా అద్భుతాలను సృష్టించిద్ది తప్పితే ఎటువంటి లాస్ అయితే చేయదు. ఓకేనా? రైట్. సో, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో, మనం ప్రతిరోజు సెషన్ ధ్యానంతో మొదలుపెడతాం. ధ్యానంతో ఎండ్ చేద్దాం. హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసేద్దాం. సో, కొంచెం నేను ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి, ఉన్న టైంలో ఎంత మటికి మెసేజ్ అందించాలనేది మా తాపత్రయం. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. హాయిగా ధ్యానంలో కూర్చుందాం. కళ్ళు 2 మూసేద్దాం. 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం మిత్రులారా. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ ఉందాం. లెట్ us అబ్జర్వ్ అవర్ నార్మల్, న్యాచురల్, క్యాజువల్ అండ్ సింపుల్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 4 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసానుసంధానం. మన మనసు ద్వారా, శ్వాస ద్వారా 2 ఏకం చేద్దాం. యోగము అంటే కలయిక. మన మనసు, మన శ్వాస కలయిక యోగము. దాన్నే ధ్యానం అంటాము. మెడిటేషన్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ గాడ్. ఆ భగవంతుడిని, మానవ రూపంలో ఉన్న ఈ దైవాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ ధ్యానం మిత్రులారా. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 4 మినిట్స్.
ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 మినిట్స్ ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. ఒక సంకల్పాన్ని మనసులో మనం మననం చేసుకుందాం. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతోనూ, సంపూర్ణ ఆనందంతోనూ, సర్వ సంపదలతోనూ, అష్టైశ్వర్యాలతోనూ నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను. సమస్తము లోక కళ్యాణార్థం అర్పిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆఖరి 2 నిమిషాలు మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవద్దు. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉన్నాం. సంగీతాన్ని పెట్టు. ఆఖరి 1 నిమిషం ధ్యానం చేద్దాం. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. 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 లోకం మార్చే శక్తి ఉంది నీలోనలో. లోకం మార్చే శక్తి ఉంది నీలోనలో. మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో, విజ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు, గుర్తించు. నువ్వెవరో, నువ్వెవరో. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. ఓకే, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. రెండు అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన బోర్లించుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ నెమ్మదిగా 2 అరచేతులను చూసుకుందాం. సో ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇక్కడ మేడము ఇట్లాగే ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం.
మన కన్న తల్లిదండ్రులకి, గురువులందరికీ, భగవాన్ రమణ మహర్షికి, మహా అవతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, మరీ ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులకు ఒకసారి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇక్కడ ఒక మేడం ఒక టెస్ట్లో చేశారండి. షల్ వి ప్రాక్టీస్ ఆల్ దీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మేడం, మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ధ్యానం చేయండి, మిగతా వేరే ఎక్సర్సైజులు ఏం చేయొద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ధ్యానం చేస్తే మీకు డాక్టర్ కూడా ప్రిఫర్ చేస్తారు. అమ్మ, మీకు టెన్షన్ లేకుండా ఉండాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. మీరు ఎంత హెల్దీగా ఉంటారో మీకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే హెల్దీగా ఉంటారు. అట్లాగే చాలామంది తల్లులు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ కూడా లోపల ఆ గర్భంలో ఉన్నటువంటి బాబు సెన్స్ అవుతూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి మీరు మెడిటేషన్ ఎంత చేస్తే అంత మంచిది మీకు. ఓకేనా? సో తర్వాత మళ్ళీ ఎందుకంటే కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి, అవి నేను 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఆసనాలు ఏం చెయ్యొద్దు, ఓన్లీ మెడిటేషన్ విజ్డమ్ సెక్షన్కే అటెండ్ అవ్వండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆసనాలు చెయ్యొద్దు. మెడిటేషన్ ఎంతసేపు అయినా చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, విడిగా కూడా చేయొచ్చు. మెడిటేషన్ వల్ల మీకు మంచి జరిగిద్ది. తర్వాత హార్ట్ డిసీజెస్ ఉన్నోళ్ళు ఆసనాలు చేయొద్దు, ఆసనాలు వేయొద్దు. స్టంట్లు వేసుకున్న వాళ్ళు ధ్యానం ఒక్కటే చేయండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం సహజంగా ఉండాలి, కానీ బాడీకి ఇబ్బంది కలిగేవి చేయకూడదు. ఆసనాలు అనేవి కదలికలు ఉంటాయి. కాబట్టి ఈ హార్ట్ డిసీజ్ అంటే స్టంట్ వేసుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు కానివ్వండి, వీళ్ళు వ్యాయామం ఏమి చేయొద్దు. నడవండి, అది వేరు. ఈ ఆసనాలు కానీ ఇవేం చేయొద్దు. మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఎంత చేసినా మంచిదే. ఓకేనా? సో అది టైప్ చేశారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సుధా గారు, మీరు ఆ విషయాన్ని క్లుప్తంగా గమనించండి. దయచేసి ప్రెగ్నెన్సీతో ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి ఆసనాలు వేయొద్దు. సో డాక్టర్ ఏదైతే చెప్పారో అవన్నీ పాటిస్తూ ఆచరిస్తూ మెడిటేషన్ సెషన్ మాత్రం రోజు మీరు జాయిన్ అవ్వండి. మీకు అద్భుతమైన మంచి జ్ఞానంతో కూడిన బిడ్డ మీ కడుపును పుడతారండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక సెషన్లో రేపు కలుసుకుందాం. ఎంతోమంది కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో రేపు సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. శుభదినం. థ్యాంక్ యూ.